హలో గైస్, మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీకోసం తీసుకొచ్చానమాట. సో దిస్ ఈజ్ గోద్రేజ్ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ బిఫోర్ దట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రోల్ ఏంటి, మనకి ఇన్సెంటివ్స్ ఏమున్నాయి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. సో గోద్రేజ్ కంపెనీలో మనం చేయాల్సిన వర్క్ కస్టమర్ సపోర్ట్ అనమాట. సో కస్టమర్ క్వరీస్ని మనం సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ దీంట్లో మనకి చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి గైస్. అంటే మనకి 25,000 అనేది మన అరేంజ్మెంట్స్కి, అంటే మన ఇయర్ ఫోన్స్ లైక్ హెడ్సెట్ కానీ అండ్ మైక్ కానీ అండ్ టేబుల్ సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి మనకు 25,000 అయితే మనకు ఇస్తారన్నమాట. సో ఇన్ కేస్ మనకు అవన్నీ ఫెసిలిటీస్ ఉంటే మనం ఆ 25,000 ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. ఇవన్నీ మనం హైర్ అయిన తర్వాత. అండ్ మనకి ఇన్సూరెన్స్ కూడా బాగుందన్నమాట. అండ్ ఇన్సెంటివ్స్ అంటే మన పిల్లలకి ఎడ్యుకేషనల్ ఫండింగ్ కూడా ఇస్తారనమాట. వాళ్ళ స్కూల్ ఫీజు కానీ చాలా వరకు బేర్ చేస్తారు. స్టెప్ బై స్టెప్ నేను ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్తాను నా స్క్రీన్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మన శాలరీ వచ్చేసి అరౌండ్ 25,000 వరకు ఉంటుందన్నమాట. సో గైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ గోద్రేజ్ కంపెనీ అండ్ 25,000 శాలరీ అంటే నైస్, బాగుంది. జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది కంపెనీ గోద్రేజ్ కాబట్టి వరల్డ్ వైడ్గా బ్రాంచెస్ ఉంటాయి వీటికి. సో మీకు ఇది ఒక మంచి యాడ్ ఆన్ అవుతుంది మీ రెజ్యూమ్లో. అండ్ దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అనమాట. ఆ లింక్ని క్లిక్ చేయండి, మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మీరు అప్లై చేసుకుంటే మీకు ఫర్దర్గా మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చినప్పుడు మీరు చిన్నగా టెస్ట్ ఉంటుంది అనమాట దానికి. సో ఆ టెస్ట్ ఏంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను స్క్రీన్లో. అండ్ మీరు కనుక ఆ చిన్న టెస్ట్ క్లియర్ చేస్తే ఫర్దర్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్స్ అనేవి వస్తాయన్నమాట. గాయస్, ఇది మీరు మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టైం అనమాట. 9 months అయితే ఇంటర్న్షిప్, 9 months అయితే మనం మినిమం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఫుల్ టైం లాగా కూడా కన్వర్ట్ చేస్తారు. సో గైస్, లెట్స్ బిగిన్. అండ్ ఇట్లా ఇది ఏంటి అసలు, దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రోల్ ఏంటి, అంటే మనం చేయాల్సిన పని ఏంటి, ఎవ్రీథింగ్ మనం చూద్దాం. సో లెట్స్ బిగిన్. సో గాయ్స్, నేను కింద ఇచ్చిన లింక్ని మీరు కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్ కనబడుతుంది కదా. అండ్ అప్లై నవ్ అని, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 years, ఫ్రెషర్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి శాలరీ వచ్చేసి 21,000. అండ్ మనకి ఇంకా మన పర్ఫార్మెన్స్ బాగుంటే 25,000 వరకు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్, మనకి ఇక్కడ రోల్ కనపడుతుంది కదా, కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్ అని, రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఓపెనింగ్. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇలాది 60+ కంట్రీస్లో మనకైతే కంపెనీ అనేది సర్వీస్ ఇస్తుంది అనమాట. అండ్ వీళ్ళ ఎంప్లాయీస్ వచ్చేసి 5 lakh+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇది చూసుకొని ఎంత బిగ్ కంపెనీయో. సో మీకు వచ్చేసి ఇది అండ్ ఫర్దర్గా ఇదంతా మనకి మన రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటనే చూసుకోవాలి మనం. సో ఏంటంటే మనకి హ్యాండ్లింగ్ కస్టమర్ క్వైరీస్ అండ్ రిజాల్వింగ్ ఇష్యూస్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ప్రాసెస్. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్ప్రింగ్ వర్క్స్ అనేటి వీళ్ళు ఒక సంస్థ అనమాట. సో వీళ్ళు ఏంటంటే గోద్రేజ్తో టైఅప్ అయి ఉంటారు అనమాట. సో టైఅప్ మనం చేయాల్సిన వరకు గోద్రేజ్ వాళ్ళకి. సో ఇది టైఅప్ అయిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్స్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సెప్షనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట మన దగ్గర. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ అదర్ రిలవెంట్ అప్లికేషన్స్ లైక్, ఇక్కడ వీటి గురించి తెలిసి ఉండాలన్నమాట. ట్రేలో, జోహో డెస్క్, సేల్స్ ఐక్యూ, గూగుల్ షీట్స్ అనేవి మనకు కొంచెం అవేర్నెస్ ఉండాలి. అండ్ లేకపోయినా పర్లేదు, అప్లై చేసుకోండి. మీరు కనుక ఒకవేళ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే అట్లా కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకేంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అన్నది, నేర్చుకుంటూ ఉండాలన్నమాట వర్క్ అనేది. సో ఇదన్నీ చూస్తారు మనకి. సో యూ వర్క్ ప్లాన్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్. ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో మనకైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ట్రైనింగ్ అంటే ఎట్లా మాట్లాడాలి, సాఫ్ట్వేర్స్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఫంక్షనాలిటీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఆన్ అవర్ ప్రోడక్ట్ ఇన్ డీటెయిల్. ఓకే, మన 2 weeks అయితే ట్రైనింగ్ ఉంటుంది. 3rd and 4th insufficiency trackers and we use then handling closing is insufficient ticket per day. సో 3rd and 4th week కూడా సేమ్. ఇదంతా మనకి ట్రైనింగ్ ప్రాసెస్ అనమాట. 5th week ఇదంతా మనకి
హ్యాండ్లింగ్ ఇన్సఫిషియన్సీ ఈమెయిల్స్ ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటారు అన్నమాట మనకి, ఓకేనా. సో ఈమెయిల్స్ గురించి నేర్పించడం కానీ, అండ్ సంథింగ్ టికెట్స్ అని ఉంది, అది మనకు అవేర్నెస్ లేదు కానీ మీకు జాబ్లో జాయిన్ అయితే మీకు అర్థమైపోతుంది మనం చేయాల్సిన రోల్ ఏంటంటే యూ నీడ్ టు కంప్లీట్ ద స్మాల్ అసెస్మెంట్. ఇది అసెస్మెంట్ లింక్ అనమాట. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే కొంచెం కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని మీరు మంచి ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగితే నెక్స్ట్ ఫర్దర్గా ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి ఇంటర్వ్యూ రౌండ్స్ అని. సో రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టే మంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద మంచి పట్టు అనేది ఉండాలి, ఓకేనా. ఎంఎస్ ఆఫీస్ అంటే వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బిహేవియర్ బాగుండాలన్నమాట. కస్టమర్ ఎంక్వైరీస్ని తెలుసుకునే ఓపిక ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సంథింగ్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ రోల్ ఏంటంటే నైట్ షిఫ్ట్ అనమాట. 10 to 7 అంటే 10 PM to 7 AM అనేది మీకు జాబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నైట్ షిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళే అప్లై చేయాలి. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఇక్కడ 4 lakhs సమ్ అష్యూర్డ్, ఓకేనా. మనకి 4 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఎవరికి కవర్స్ సెల్ఫ్, చిల్డ్రన్ అండ్ స్పౌస్ ఎవరికి ఏమైనా కానీ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అనమాట. అండ్ వచ్చేసి డెవలప్మెంట్ బడ్జెట్, ఓకేనా. మీకు మీ స్కిల్స్ని డెవలప్ చేయడానికి 25,000 అనేది స్పెండ్ చేస్తారనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టు 21,000 ఇది. అండ్ ఇక్కడ 25,000 అనేది మీకు ఫర్నిచర్కి, హెడ్ ఫోన్స్కి ఇస్తారనమాట. అండ్ లైఫ్ స్టైల్ అలవెన్స్, ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ కూడా మీకు వస్తుంది అనమాట. ఫుడ్కి, ఓటీటీ, హెల్త్, వైఫై, ఇంటర్నెట్. ఇంకా 3,000 అనేది మీకు వైఫై పెట్టుకోవడానికి, వర్క్ ఫ్రమ్ మొత్తం వాళ్ళే బేర్ చేస్తారు మీ ఎక్స్పెన్సెస్ అని. సో గైస్ ఇది మీకు నేను చెప్పాలనుకున్నది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది, మంచి ఆపర్చునిటీ. అండ్ అప్లికేషన్ అనేది నేను ఇక్కడ చెప్పాను, ఇది క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకున్నట్టే. అండ్ కింద వచ్చేసి మనకి చిన్న అసెస్మెంట్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు అసెస్మెంట్ ఓపెన్ అవుతుంది. గైస్ ఇది నేను చెప్పాలనుకున్నది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే అండ్ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కమెంట్ like interested. Okay, bye.